అదేదో గ్రహించి జాగ్రత్తగా ఉండు అంటున్నాయి. కాబట్టి ప్రియదేవుని బిడ్డ జాగ్రత్త. మనము మన శరీరాశలను, దురాశలను సిలువ వేసే వరంగా ఉండాలి. ఎస్, దానియేలు ఆహార విషయంలో ఎంత నిష్ట కలిగి ఉన్నాడో గొప్పగా దీవించబడ్డాడు. అదే ఆహార విషయంలో ఏశావు జారిపోయాడు. జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు, దేవుని ఆశీర్వాదం పోగొట్టుకున్నాడు. ఆలోచించండి, ఎలీషా గారు వెండి బంగారాలను కోరక దేవుని ఆత్మాభిషేకాన్ని కోరుకున్నాడు. కాబట్టి ఏ సంబంధమైన వాటిని ఎలీషా గారు లెక్క చేయాల. కాబట్టి వాళ్ళ ఆత్మను పొందుకొని దేవుని గొప్ప ప్రవక్తగా రోషం గల పరిచర్య చేశాడు. కానీ గెహజీ ఆ వెండికి, ఆ వస్త్రాలకి అమ్ముడు పోయాడు, లోబడిపోయాడు. దేవుని ప్రవక్త కావలసిన వాడు ఏమయ్యాడంటే కుష్ఠరోగిగా మారిపోయాడు.